హలో హాయ్ నమస్తే వాస్. నేను మీ అఫ్రోజ్. వెల్కమ్ టు అవర్ హలో ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీకోసం అయితే మంచి ప్రైమ్ ఏరియాలో అండి ఇల్లు అయితే సేల్స్ కి తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఈ హౌస్ అయితే ఆల్రెడీ నేను ముందు కూడా పెట్టున్నాను. అప్పుడు ఏంటంటే ప్రైస్ అయితే 1 CR దాకా చెప్పడం జరిగింది. కొంచెం ఏంటంటే వీళ్ళు కొంచెం ప్రాబ్లం లో ఉన్నారు. కొంచెం ఈఎంఐ కట్టలేక ప్రాపర్టీ అయితే సేల్ చేస్తున్నారండి. ఫ్రెండ్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అయితే వస్తుంది ప్రాపర్టీ వచ్చేసి. మీకు స్టూడెంట్ మీకు సార్ లొకాలిటీ చూడండి, చుట్టుపక్కల కూడాను మంచి మంచి బిల్డింగ్స్ అండి. చూసారు కదా, మంచి ప్రైమ్ లొకేషన్. ఈ బిల్డింగ్ కూడా చూడండి, చాలా ఓన్ గా అయితే కట్టించుకున్నారు దగ్గరుండి. మరి చూసారు కదా, పెద్ద బిల్డింగ్ ఇది. టోటల్ సైట్ వచ్చేసి 27 ఎకరాల స్థలం అండి. 40కి 45 కొలతల్లో కట్టారు. 2 ఫ్లోర్స్ బిల్డింగ్. అట్లాగే వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకుంటే మనకి 2 BHK ఉంటుందండి. మనకి చుట్టూ స్పేస్ వదిలి ఇంటి పక్కా వాస్తుదత కట్టారండి. అట్లాగే ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి 1 BHK హౌసెస్ 2 ఉన్నాయండి మీకు. అట్లాగే లోపల కూడా నేను చూపిస్తాను ఒకసారి. లోపల వుడ్ వర్క్ అంతా చాలా చక్కగా ఉంటుంది మీకు. ఈ హౌస్ ఫేసింగ్ కూడా మనకి తూర్పు వాకిలి వస్తుందండి. మనకి చూసినట్టయితే రోడ్ మీరు చూడండి, ఇది సిమెంట్ రోడ్ కూడా శాంక్షన్ అయింది ఆల్రెడీ. సిమెంట్ రోడ్ కూడా అది తొందరగా పడిపోద్ది. ఇటు మనకి మెయిన్ రోడ్ కూడా జస్ట్ మనకి ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి. ఈ ఏరియా వచ్చేసి నెల్లూరు సిటీలోని మనకి పొదలకు రోడ్, తెలుగుగంగ కాలనీ దాటిన తర్వాత పోలీస్ కాలనీకి ఆపోజిట్ అయితే వస్తుందండి. ఈ ఏరియా వచ్చేసి మంచి ప్రైమ్ ఏరియా అండి. ఫ్రెండ్స్, మీకు అట్లాగే వచ్చేసి మీకు బిల్డింగ్ కూడా చూసారు కదా. ఈ కన్స్ట్రక్షన్ చేసి మనకు ఒక 6 years అయితే అవుతుందండి. ప్రజెంట్ ఇప్పుడు ఓన్ గా కట్టించుకున్నారు. మనకి బేస్మెంట్ కూడా చూసారు కదా, చాలా హైట్ లో అయితే ఉంది. ఆల్రెడీ మనకి పిల్లర్స్ కన్స్ట్రక్షన్ బ్యాంక్ లోన్ లో కూడా ఉందండి. ఇది ప్రాపర్టీ వచ్చేసి మీకు లోపల చూపిస్తాను ఒకసారి చూడండి. ఇదైతే మెయిన్ గేట్ లో ఎంటర్ అయ్యామండి మనం. ఇక్కడ ఏంటంటే మనకి పార్కింగ్ అయితే లేదండి, రోడ్ లో పెట్టుకోవచ్చు కార్ అనేది. ఎందుకంటే ఈ రోడ్ కొంచెం ముందుకెళ్ళి మీకు డెడ్ ఎండ్ అవుతుంది కాబట్టి, మీరు పెట్టుకున్న పెద్ద వెహికల్స్ ఏం తిరగవు కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు. ఇక్కడ వెహికల్స్ అంటే బైక్స్ పెట్టుకోవచ్చు. ఒక 3-4 బైక్స్ అయితే పడతాయి. అట్లాగే వచ్చేసి చూడండి, ఇంటి చుట్టూ స్పేస్ వదులున్నారండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి మెయిన్ వాకిలి. ఈ నార్త్ సైడ్ వచ్చేసి మనకు దగ్గర దగ్గర ఒక 5 అడుగుల దాకా స్పేస్ వదిలి కామన్ బాత్రూమ్ కట్టున్నారు, గెస్ట్ బాత్రూమ్. ఫ్రెండ్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్ లో అయితే మనం మెయిన్ డోర్ ఎంట్రన్స్ లో అయితే వచ్చున్నాం అండి. ఉన్నాడు కొంచెం. ఫ్రెండ్స్, మనం అయితే హౌస్ మెయిన్ గేట్ లో నుంచి ఎంటర్ అయ్యామండి. ఇదంతా చూసారు కదా, హాల్ అండి. ఇది చూసారు కదా ఎంత విశాలంగా ఉందో హాల్ కూడా మనకి. ఈ సైట్ కొలతలు మంచివి కాబట్టి మనకి హాల్ కూడా చాలా స్క్వేర్ కొలతల్లో వచ్చింది. చూడండి, వెంటిలేషన్ కోసం కూడా మనకి 2 పెద్ద కిటికీలు అయితే అవైలబుల్ లో ఉన్నాయండి మనకి. ఇది టీవీకి సంబంధించిన కబోర్డ్స్ అండి. ఇక్కడ వుడ్ వర్క్ కూడా చేస్తున్నారు మీకు. దీనిలో ఈ హాల్ నుంచి పార్టీషన్ చేశారండి. ఇటు పార్టీషన్ చేసి ఇది డైనింగ్ చేశారండి సపరేట్ గా. డైనింగ్ కూడా చూసారు కదా, చాలా ఎంత పెద్దది డైనింగ్. డైనింగ్ హాల్ కూడా మనకి, డైనింగ్ హాల్ సంబంధించి కబోర్డ్స్ ఉన్నాయండి ఇక్కడ. అట్లాగే మనకు వచ్చేసి ఇది పూజ గది అండి. డైనింగ్ హాల్ లో ఇచ్చారు పూజ గది. పూజ గది కూడా చూడండి, చాలా స్పేసియస్ గా చాలా పెద్దదిగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండి. ఇది కిచెన్ కూడా చూడండి మనకు చాలా పెద్దది, విశాలంగా ఉంది మీకు. చుట్టూ మనకి వుడ్ వర్క్ ఉంది. మీకు అన్ని కూడా మీ సామాన్లు చక్కగా కూడా కబోర్డ్స్ లో పెట్టుకోవచ్చు. బయట కూడా మీకు ఏం కనబడవు. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఫ్రెండ్స్, కిచెన్ అయితే మీకు చూపించాను. అట్లాగే ఇప్పుడు మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ చూడండి ఎంత స్క్వేర్ గా ఎంత పెద్దదిగా ఉందో. అసలు చాలా విశాలంగా ఉంది చూడండి. బెడ్రూమ్ అంటే ఇట్లా ఉండాలా, ఎవరు ఇల్లు కట్టుకున్నా కూడా. చూసారా, మనకి 6x6 మంచాలే 2 పెట్టంగా ఇంకా మీకు చుట్టూ స్పేస్ ఉంటుంది. చూసారు కబోర్డ్ వర్క్ చూసారు కదా, ఫుల్ గా ఉంది కబోర్డ్ వర్క్ కూడా మనకు. అట్లాగే డ్రెస్సింగ్ టేబుల్ సంబంధించి కూడా అంటే గోడకి ఫిట్ చేసిన విధంగా పెట్టేస్తున్నారు. దీనికి వెంటిలేషన్ కోసం కూడా చూసారు కదా, పెద్ద కిటికీస్ కూడా ఉన్నాయి. పెయింట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మనకి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది చూడండి, అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా చాలా పెద్దదిగా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ అంటే ఈ విధంగా ఉండాలి నాకు తెలిసినంత వరకు. మీకు ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఏంటంటే పర్లేదండి, కొంచెం స్పేసియస్ గానే ఉంది. మనకి 6x6 మంచం పడ్డంగా చుట్టూ స్పేస్ ఉంది. మన కబోర్డ్ వర్క్ కూడా ఉంది చక్కగా మనకి. దీనికి కూడా ఈ బెడ్రూమ్ లో కూడా మన డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి ఈ గోడకే ఫిట్ చేసి ఉన్నారు. అట్లాగే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. వెంటిలేషన్ కోసం పెద్ద కిటికీలు కూడా ఉన్నాయండి. బాత్రూమ్స్ కూడా పర్లేదండి, ఇది మీడియం సైజులో ఉంది బాత్రూమ్ ఇది. ఫ్రెండ్స్, మీరు హౌస్ మొత్తం అయితే చూసారు కదా. మీలో ఎవరైనా ఇటువంటి చాలా మంది అడుగుతా ఉంటారు, తక్కువకి జాక్పాట్ మీద అవసరానికి అమ్మేటి అలాంటి కావాలని చెప్పి అడుగుతా ఉంటారు.
ముమ్మాటికండి ఇది చాలా జాక్పట్ ఇది. ఇక్కడ మీరు కింద ఎవరైనా సరే తీసుకునే వాళ్ళు కింద ఉండేసి పైన బాడీకి ఇచ్చిన మీకు 10,000 రెంట్ వస్తుంది. లేదా దీన్ని కూడా బాడీకి ఇచ్చినా మీకు 20,000 రెంట్ తక్కువ అయితే రాదండి, పక్కా 20,000 రెంట్ వస్తుంది. మీరు కావాలంటే కనుక్కోండి. జస్ట్ కొంచెం ముందు ఈ హౌస్ కా నుంచి కొంచెం ముందుకు పోయేసి బిల్డర్స్ 16.5 ఎకరం 18 ఎకరాలు కట్టి 85 లక్షల దాకా అమ్మున్నారు. వీళ్ళు ఏంటంటే 80 లక్షలు చెప్పి 77 లక్షలకైనా ఇచ్చేటట్టున్నారండి. చాలా అవసరం మీద ఉన్నారు. ఇటువంటి కదా మీకు కావాల్సింది. ఖచ్చితంగా ఒకసారి మీ ప్రాపర్టీ విజిట్ చేయండి. మీకు నచ్చినట్లయితే అట్లాగే పాసేనా మీకు నచ్చినట్లయితే డైరెక్ట్ మీకు ఓనర్ నెంబరే నేను ఇస్తున్నాను. మీకు తమ్లైన్ లో కూడా పెడతాను నెంబర్, ఓనర్ నెంబర్. మీరు డైరెక్ట్ ఓనర్ తో మీరు మాట్లాడుకోవచ్చు. మధ్యవర్తుల్లో కూడా ఎవ్వరు లేరండి. నో కమిషన్ కూడా అవసరం లేదు. అంత అవసరం మీద ఉన్నారు. ఎంతకైనా తగ్గించి ఇచ్చేటట్టయితే ఉన్నారండి. ఒకసారి ప్రయత్నించుకోండి. అట్లాగే ఏరియా కూడా చూసుకోండి. మీకు చాలా మంచి ప్రాపర్టీ. ఇటువంటి ప్రాపర్టీస్ మా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మీ ముందుకు తీసుకొస్తా ఉంటాం. అట్లాగే మా ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇటువంటి మంచి ప్రాపర్టీస్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, గుడ్ బై, నమస్తే.